అందరికీ నమస్తే అండి. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా 118 నియోజకవర్గాల్లో కొన్ని అద్భుతాలు జరిగాయి. ఫస్ట్ లిస్టులో ఊహించిన పేర్లు బయటకు వచ్చాయి. ఊహించలేదు ఎవరు కూడా వీళ్ళకి ఇక్కడ సీట్లు ఇస్తారు అని. కొన్ని ఊహించిన పేర్లు సీట్లు లిస్టులో రాలా. సో జనసేనకు 24 వస్తాయని ఎవరు అనుకోలే. మేబీ 28, 29 అనుకున్నారు. ఈవెన్ నేను కూడా 28 సీట్లు ఇస్తారనే అనుకున్నా. జనసేనకు 27, మినిమం 27 అయితే ఇస్తారు అనుకున్నా. కానీ 24 దగ్గర ఆపారు. మేబీ మరి వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చ జరిగిందో దీని మీద జనసేన వాళ్ళు అయితే అసంతృప్తి ఉందిలే. అది తర్వాత వేరే సబ్జెక్టు, నేను మళ్ళీ చేస్తాను. సో మనం ఫస్ట్ లిస్టులో చూసుకుంటే చాలా నియోజకవర్గాలు పీగన్నవరం మహాసేన రాజేష్కి సీటు ఇస్తారు అని ఎవరు ఊహించాల. ఈవెన్ ఆయన కూడా అనుకోలే. నేను పార్టీలో కొత్తగా వెళ్ళాను కదా, ఒక 1 year అయి ఉంటుంది ఆయన పార్టీలో జాయిన్ అయ్యి. సో పార్టీలో నేను కొత్తగా వెళ్ళాను, నాకంటే ముదురులు చాలామంది ఉన్నారు, అందులో ఫైనాన్షియల్గా నేను స్ట్రాంగ్. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇందాకే చెప్పాడు. సో ఆయన కూడా అసలు ఊహించాల. పైగా ఆయనకు ఫస్ట్ లిస్ట్ ఒకటి లీక్ అయితే ఆయన ఖండించాడు. సో అటువంటిది మహాసేన రాజేష్కి సీట్ ఇవ్వడం కూడా ఎవరు ఊహించలేదు. కానీ ఒక రకంగా పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎందుకు నిర్ణయం తీసుకుంది, అసలు మహాసేన రాజేష్ విషయంలో పార్టీ ఎందుకు ఇలా పాజిటివ్గా ఉంది అనేది నేను నెక్స్ట్ వీడియో మొత్తం ఫుల్ స్టోరీ ఒకసారి డీటెయిల్డ్గా చెప్తాను. ఇక అందరూ ఊహించినటువంటివి కొన్ని కొత్త పేరు కొలుకుపూడి శ్రీనివాస్ గారు, తిరువూరు. ఇది కూడా ఆశ్చర్యకరమే. కొలుకుపూడి శ్రీనివాస్ గారు అందరికీ కూడా అమరావతి జేఏసీ నాయకుడిగా తెలుసు. సో అమరావతి ఉద్యమంలో ఆయన యాక్టివ్ రోల్ పోషించడం, ఆ పాదయాత్రలోనూ అలా యాక్టివ్ రోల్ పోషించడం, ఇది మాత్రమే అందరికీ తెలుసు. కానీ అనూహ్యంగా ఆయన తాడికొండ నుంచి పోటీ చేస్తారనో, లేదంటే పత్తిపాడు నుంచి పోటీ చేస్తారనో, లేదంటే ఏంటనేది తెలియదు. కానీ ఉన్నపలంగా ఆయనకు తిరువూరు నియోజకవర్గం ఇచ్చారు. యాక్చువల్లీ తిరువూరులో అప్పటికే 2-3 గ్రూపులు ఉన్నాయి. ఆయన ఇన్ఛార్జ్ గారు కూడా దేవదత్ గారు ఎవరో ఉన్నారు, ఆయన గత కొంతకాలం ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన్ను కాదని కొలుకుపూడి గారికి ఎందుకు ఇచ్చారంటే, ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎవరికి సీట్లు ఇస్తున్నారు, 2 వర్గాలు విడిపోయి వాళ్ళే ఓడించుకుంటున్నారు, కావాలని ఓడించేస్తున్నారు. ఇక్కడ టీడీపీ వాళ్ళే టీడీపీని ఓడిస్తున్నారు. సో కొలుకుపూడి శ్రీనివాస్ గారు అయితే కొంచెం రాజకీయంగా చైతన్యం ఉంది, బాగా తెలిసిన వ్యక్తి, అందరికీ కూడా తెలిసిన వ్యక్తి కదా, సో ఈయన సర్దుబాటు చేసుకుంటాడు అని. ప్లస్ ఎంపీ క్యాండిడేట్ అక్కడ కేసినేని చిన్ని గారికి కూడా మంచి పరిచయం ఉండడంతో అలా కొలుకుపూడి శ్రీనివాస్ గారికి ఇక్కడ ఇచ్చారనమాట. ఇక నూజివీడు కొలుసు పార్థసారథి గారికి ఇస్తారని ఎవరో అనుకోవాలి. ఆయన పార్టీలో కూడా జాయిన్ అవ్వాలి. ఇది కూడా అనుకోకుండా వచ్చిన పేరే. ఇక ఈ ఫస్ట్ లిస్ట్లో మనం చెప్పుకోవాల్సింది ఆదిరెడ్డి భవానీ గారిని పక్కన పెట్టి ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చారు. ఇక్కడ కూడా ఎవరు అనుకోలేదన్నమాట. ఇక ఏలూరు బడేటి చంటి గారికి ఇస్తారా లేదని చాలా వరకు డౌట్ ఉండేది. ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ చాలా స్ట్రాంగ్గా ఈ సీట్ ఆశించింది. అటువంటిది బడేటి చంటి గారికి కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ కూడా ఊహించినదే. ఇక ఇదే లిస్టులో మనం చెప్పుకోవాల్సింది గూడూరు ఎరిక్షన్ బాబు, ఎర్రగొండపాలెం. ఆయనకు కూడా ఇస్తారా లేదా అనేది రకరకాల డౌట్లు, అనేక అనుమానాలు ఉండేవి. సో ఆయనకు కూడా కన్ఫర్మ్ చేశారు. తర్వాత ఉదయగిరి నియోజకవర్గం కాకర్ల సురేష్ గారు, అక్కడ బొల్లినేని రామారావు గారు చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్, మాజీ ఎమ్మెల్యే, ఇన్ఛార్జ్. ఆయన ఈవెన్ నిన్న కూడా మీటింగ్ పెట్టాడు. బొల్లినేని రామారావు గారు నిన్న కూడా నియోజకవర్గంలో మీటింగ్ పెట్టారు. నేనే పోటీ చేస్తాను, నాకే సీట్ వస్తుంది అని అన్నారు. అక్కడ ఎవరో ఒక నాయకుడు అంటే, సార్ అదేంటి ఏపీ 175 గుండు సూది ఛానల్లో కాకర్ల సురేష్ గారికి సీట్ వస్తుందని చెప్తున్నారని అడిగితే ఆయన ఓపెన్గా చెప్పాడంట, ఆ ఛానల్ వాళ్ళు ఊరికే అబద్ధాలు చెప్తారు, ఫేక్స్ చెప్తాడు, సీట్ మాత్రం మందే అని చెప్పి మన ఛానల్ని అక్కడ ఉన్న వాళ్ళ చేత మన ఛానల్ని తిట్టించారంట. కానీ ఈరోజు కాకర్ల సురేష్ గారికి సీట్ వచ్చింది. అలా సురేష్ గారికి ఎందుకు సీట్ ఇచ్చారంటే, గత 2 సంవత్సరాలుగా ఆయన ఆ నియోజకవర్గంలో చేసిన హార్డ్ వర్క్, విపరీతంగా కష్టపడ్డాడు. ఆయన విపరీతంగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రజల్ని, పార్టీని, కార్యకర్తల్ని అందరినీ కూడా భుజాన వేసుకొని మోసాడు. అలాగే ఖర్చు పెట్టాడు కూడా. ఖర్చు కష్టం రెండింటికి ఫలితం అన్నమాట. అందులోకి పార్టీకి లాయల్టీ. సో అలా ఆయనకి కన్ఫర్మ్ చేశారు. అలాగే సూళ్ళూరుపేట విజయశ్రీ గారు నెలవెల విజయశ్రీ గారు మాజీ ఎంపీ గారికి బంధువు అవుతారు, అందుకని ఆమెకి ఇచ్చారు. అలాగే నంద్యాల ఫరూక్ గారికి ఇస్తారని అనుకోలేదు, కానీ ఈ మధ్య ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేశారులే. సో యాక్చువల్లీ మొత్తం మీద చూసుకుంటే ఇవి కొన్ని ఆశ్చర్యకరమైన సీట్లు అయితే ఉన్నాయి. వీళ్ళకి సీట్లు ఇస్తారు అని ఎవరో అనుకోలే. కావ్య కృష్ణారెడ్డి గారికి ఈ మధ్య ఇన్ఛార్జ్గా ఇచ్చారు, ఇప్పుడేమో సీట్ కన్ఫర్మ్ చేశారు. సో
ఓవరాల్గా టీడీపీ ప్రకటించిన లిస్టులో ఒక 10 నియోజకవర్గాల్లో అయితే ఆశ్చర్యకరమైన సన్నివేశాలు ఉన్నాయి. సో అక్కడ ఆ నియోజకవర్గాలు ఎంత ఆశ్చర్యకరమో వాళ్ళకి సవాల్ కూడా. సోకాల్డ్ మనం ఇప్పుడు చెప్పుకున్న నియోజకవర్గాల్లో వ్యతిరేక గ్రూపులు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి సవాల్. ఏం జరుగుద్ది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.